నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుపతిని గంజాయి వ్యాపార కేంద్రంగా మార్చారు. వైసీపీ ముఖ్య నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారు. మండిపడ్డ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. కమాండ్ కంట్రోల్ రూమ్ కు అందిన తాగునీటి సరఫరా స్కీమ్ల మరమ్మత్తు ఫిర్యాదులు 48 గంటల్లో, హ్యాండ్ పంపుల మరమ్మతుల ఫిర్యాదును 24 గంటల్లో పరిష్కరించాలి. ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. తిరుపతిలో డివైడర్ల నిర్వహణ గాలికి వదిలేస్తారా? ప్రమాదాలకు నిలయంగా మారిన డివైడర్లు. స్మార్ట్ సిటీ పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది ఆరోపించిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. న్యాయశాస్త్ర అధ్యయనం సామాజిక బాధ్యత కావాలి. దేశంలో భిన్న భాషలు, భిన్న వస్త్రధారణలు, విభిన్న ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ అందరిలో భారతీయ మనస్తత్వం ఉండాలి పేర్కొన్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్. వార్తల్లోని వివరాలు. తనపై నమ్మకంతో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వటం సంతోషంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. భారీ మెజారిటీతో ప్రజలు తనను గెలిపించి పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. తిరుపతి నగర పవిత్రతను 5 ఏళ్లలో వైసీపీ నేతలు దెబ్బతీశారని విమర్శించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో తిరుపతి ఒకటి. తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో తిరుపతిని గంజాయి వ్యాపార కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. వైసీపీ ముఖ్య నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని, నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వైసీపీ నేతలు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసి బాధితులకు అందిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అవినీతి పాలనను అంతం చేసేందుకు యుద్ధం చేయాల్సి వస్తోందని, తిరుపతి ప్రజలు ఒక్కసారి ఆలోచించండి, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి కోరారు. అన్ని పార్టీలు కలిసి అసమ్మతులు కూడా కలుపుకొని ముందుకెళ్తామనేసి కూడా తెలియజేసుకుంటూ, రేపు 27వ తారీఖు అంటే ఒక మంచి రోజు అనేసి నిర్ణయం తీసుకున్నాం. 27వ తారీఖు ఉదయం 8:30 గంటలకు కపిలేశ్వర స్వామి ఆలయం నుంచి బయలుదేరి అక్కడి నుంచి జీవకోణ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలకు పూజలు చేసి, అదేవిధంగా ఈశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని ప్రచార కార్యక్రమాన్ని కూడా మొదలుపెడుతున్నామనేసి కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇది ఆనవాయితీగా ప్రజారాజ్యం పార్టీలో గౌరవ చిరంజీవి గారు కూడా ఎమ్మెల్యేగా నిలిచినప్పుడు జీవకోన గంగమ్మ ఆశీస్సులు, ఈశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచే మొదలుపెట్టారు. కాబట్టి ఈ జనసేన పార్టీలో అభ్యర్థిగా కూడా అక్కడి నుంచే ఈ కార్యక్రమం, ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టి తిరుపతి పట్టణంలో శాంతి భద్రతలు నెలకొల్పి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాయనేసి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇది తిరుపతి ఒక నియోజకవర్గంలోనే కాదు, ఇటువంటి సంఘటనలు చాలా నియోజకవర్గాల్లో కూడా ఆశావాహులు ఉన్నారు. వాళ్ళు కూడా కష్టపడి 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నేను లేదనడం లేదు. మీకు అందరికీ కూడా తెలుసు, నేను కూడా జిల్లా అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో 2 సార్లు పనిచేశాను. ఆఖరి నిమిషంలో నాకు కూడా టికెట్ రాలేకుండా పోయింది. నేను కూడా బాధపడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా బాధపడారు. వాళ్ళని అందరినీ కూడా అధినాయకుల సహాయ సహకారాలతో వాళ్ళకు కూడా తగిన ప్రాధాన్యత కల్పించి, మా వంతు సహాయ సహకారాలు వాళ్ళకు కూడా ఇచ్చి అందించి, వాళ్ళందరినీ కూడా వాళ్ళతో మమేకమై పార్టీ పెద్దల సహకారాలతో ముందుకెళ్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని, కమాండ్ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు అందిన తాగునీటి సరఫరా స్కీమ్ల మరమ్మతు 48 గంటల్లో, హ్యాండ్ పంపుల మరమ్మతు 24 గంటల్లో పరిష్కరించాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి తాగునీటిపై సమీక్ష నిర్వహించాలని, ఉపాధి హామీ పథకం పనుల్లో ఎస్సీ ఎస్టీ కుటుంబాల కవరేజీ పెరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు, ఉపాధి హామీ పథకం కార్యక్రమం ద్వారా కూలీలకు ఉపాధి పని దినాలు కల్పించడం వంటి పలు అంశాలపై కలెక్టర్ సమీక్షించి దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణ కొరకు కంటిజెంట్ ప్రణాళికలు సిద్ధం చేయాలని, బోర్ల ఫ్లషింగ్, డీపినింగ్ కొరకు 15వ ఆర్థిక సంఘం నిధులు వాడుకోవాలని తెలిపారు. నీటి సరఫరా సమస్యలపై జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నామని, నీటి సరఫరా స్కీమ్ల మరమ్మతు ఫిర్యాదులు 48 గంటల్లో, హ్యాండ్ పంపుల మరమ్మతుల ఫిర్యాదులు 24 గంటల్లో పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపారు. ఎండల తీవ్రత నేపథ్యంలో మున్సిపాలిటీ, మండలాల్లోని పబ్లిక్ ప్లేస్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి మనుషులకే కాకుండా పశుపక్షాదులకు కూడా నీటిని అందేలా ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే మనం ప్రతి ఒక్కరూ మన ఇంటి బయట ఒక పాత్రలో నీరు పెట్టడం ద్వారా పక్షులు దాహాన్ని తీర్చిన వారు అవుతామని అన్నారు. నీటిని పొదుపు చేయాలనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మున్సిపాలిటీ, మండలాల్లో తాగునీటి నిర్వహణపై తహసీల్దార్లు, ఎంపీడీఓ, డిఈఏఈ, ఆర్డబ్ల్యూఎస్ కన్వీనర్, ఎలక్ట్రిసిటీ అధికారులు కలిసి సమావేశం నిర్వహించాలని సూచించారు. అలాగే జిల్లా కేంద్రంలో కూడా సమన్వయ సమావేశం నిర్వహణ ఉంటుందని తెలిపారు. ఈ భూమి మీద ప్రతి ప్రాణి చాలా విలువైనదేనని అన్నారు. పట్టణాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పూర్తిగా నింపేలా మల్టీ విలేజ్ హ్యాబిటేషన్ డిస్ట్రిబ్యూషన్ సిపిడబ్ల్యూ స్కీమ్ను నింపాలని, అలాగే జూన్ 31 వరకు చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా తాగునీటి సరఫరా అధికారి విజయ్ కుమార్, పథక సంచాలకులు డ్వామా శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. న్యాయశాస్త్ర అధ్యయనం ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించే ఒక మంచి ఔషధం కావాలని, సామాజిక బాధ్యత కావాలని కాబోయే న్యాయవాదులను ఉద్దేశించి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై చంద్రచూడ్ అన్నారు. మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో న్యాయశాస్త్ర విభాగంలో 5 సంవత్సరాల కోర్సు ప్రారంభించి దశాబ్ది కాలమైన సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ దాదాపు 1500 మంది పైచిలుకు విద్యార్థులకు వారు తన ఉపన్యాసం ద్వారా దిశానిర్దేశం చేశారు. న్యాయశాస్త్ర అధ్యయనం ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించే ఒక మంచి ఔషధం కావాలని, సామాజిక బాధ్యత కావాలని, కాబోయే న్యాయవాదులను కావాలని తెలిపారు. గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి తండ్రి, నాటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి 1982 మార్చిలో వచ్చారని గుర్తు చేసుకున్నారు. గతంలో న్యాయశాస్త్ర డిగ్రీని 2వ డిగ్రీగా చేసేవారని, ఇప్పుడు న్యాయశాస్త్ర డిగ్రీని ఏకైక డిగ్రీగా ఎంచుకుని దీక్షతో పూర్తి చేస్తున్నారని తెలిపారు. నేడు విద్యార్థులు సగం కంటే ఎక్కువగా న్యాయశాస్త్ర విద్య చదవటం అభినందనీయమన్నారు. తాము చదివే రోజుల్లో క్లాసుకు 1-2 విద్యార్థులను మాత్రమే ఉండేవారన్నారు. భారతదేశంలో భిన్న భాషలు, భిన్న వస్త్రధారణలు, విభిన్న ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ అందరిలో భారతీయత మనస్తత్వం, దేశీయ భావన ఒకటిగానే ఉంటుందని అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కుటుంబానికి పెద్దలాంటి వ్యక్తిగా అర్థం చేసుకుని కొలీజియంలో వివిధ రాష్ట్రాల వివిధ న్యాయశాస్త్ర విభాగాల్లో నిష్ణాతులైన న్యాయమూర్తులతో వ్యవస్థ ముందుకు సాగుతోందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమలో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం 70 సంవత్సరాల పయనంలో ఎన్నో మైలురాయిలు చేరుకుందని, నేడు రాష్ట్ర విశ్వవిద్యాలయంలో 2వ స్థానంలో ఉందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ సైన్స్, కృత్రిమ మేధ రంగాల్లో నూతన కోర్సులు ప్రారంభించిందని తెలిపారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మనాభం మాట్లాడుతూ 5 సంవత్సరాల న్యాయశాస్త్ర కోర్సు డీన్ ఆచార్య ఆర్సి కృష్ణయ్య లా కోర్సు నిర్వహిస్తున్న విధి విధానాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ భారతి, రిజిస్ట్రార్ రజని, జిల్లా న్యాయాధికారులు, న్యాయశాస్త్ర విభాగ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో కపిలతీర్థం రోడ్డుతో పాటు నగరంలోని ప్రధాన రహదారులపై మూగ జీవాలైన పశువులు, గ్రామ సింహాలు నీటి కోసం, ఆహారం కోసం రోడ్లపైకి గుంపులుగా వచ్చేస్తున్నాయని, పాదాచారులకు, వాహనాలపై వెళ్లే వారికి అసౌకర్యంగా మారుతోందని వెంటనే నగరపాలక సంస్థ, టీటీడీ ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి గోశాలకు తరలించి పశుగ్రాసం అందించేలా చూడాలని, అలాగే గ్రామ సింహాలకు వ్యాక్సిన్లు వేసి డాగ్ షెల్టర్లు ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
టీటీడీకి శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలతో నగరపాలక సంస్థకు ప్రజలు కట్టే ఆస్తి పన్నులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తిరుపతి అభివృద్ధికి కేటాయించిన స్మార్ట్ సిటీ నిధులు బూడిదలో పోసిన పన్నీరులా మారిందన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో కోట్లాది రూపాయల నిధులతో రోడ్లు విస్తరించారని, డివైడర్లు ఏర్పాటు చేశారని, అందులో లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన ఖరీదైన మొక్కల నిర్వహణ గాలికి వదిలేయటం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్య ఖరీదైన మొక్కలు పెట్టారని, నీళ్లు పోయటం వాటి నిర్వహణ పట్టించుకోకపోవడంతో పశువులకు డివైడర్లు మొక్కల మేతగా మారిందన్నారు. తిరుపతి నగరంలోని డివైడర్ల మధ్య ఏర్పాటు చేసిన ఖరీదైన మొక్కలు గుబురుగా పెరిగిపోయి యూటర్నింగ్ల వద్ద ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో రోడ్ యాక్సిడెంట్లు జరిగి గాయాల పాలవుతూ ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ నగరపాలక సంస్థ తుడాలో అనేక సంవత్సరాలుగా చాలీచాలని జీతాలకు పనిచేస్తున్న గార్డెనింగ్ విభాగపు సిబ్బందికి జీతాలు పెంచి మౌలిక వసతులు కల్పించి నగరంలోని అన్ని డివైడర్ల నిర్వహణను 24/7 వినియోగించుకోవాలన్నారు. ఆపోజిట్ గా వచ్చే వెహికల్ ఏ వెహికల్ వస్తుందో తెలియదు. భారీ వాహనాలు మంగళం రోడ్ లో చూసినామంటే హెవీ ట్రాఫిక్ పెరిగిపోయింది. ఆడ అపార్ట్మెంట్ల కల్చర్ ఎక్కువైపోయింది. ఆడ జనసంచారం కూడా విపరీతంగా పెరిగింది. అలాంటి చోట యూటర్న్ల దగ్గర అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. క్షతగాత్రులు అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తున్నాయి. అయినా కూడా అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు డివైడర్ల మధ్య మొక్కలు పెట్టినప్పుడు దాని నిర్వహణ బాధ్యత కూడా తుడా అన్నా తీసుకోండి, నగరపాలక సంస్థ అన్నా తీసుకోండి, టీటీడీ అన్నా తీసుకోండి. ఈరోజు టీటీడీలో కానీ నగరపాలక సంస్థలో తుడాలో ఫారెస్ట్ కార్మికులు ఎవరైతే ఈ గార్డెనింగ్ మెయింటెనెన్స్ కార్మికులు ఉన్నారో వాళ్ళకి జీతాలు పెంచి వాళ్ళని సద్వినియోగం చేసుకోండి. అలా కాకుండా ఇష్టానుసారంగా శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు, టీటీడీ ఆస్తి పన్నులు, స్మార్ట్ సిటీ నిధులు బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది. ఈ రోజు మనం కేటీ రోడ్లో కానీ ప్రధాన రహదారుల్లో చూస్తే పశువులు ఇష్టానుసారంగా తిరుగుతున్నాయి. గ్రామ సింహాలు గుంపులు గుంపులుగా బయట చేశాయి. కారణం ఏమంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాహంతో నీళ్ల కోసము, ఆహారం కోసం పశువులు బయటకు వచ్చేస్తున్నాయి. నగరపాలక సంస్థ కానీ టీటీడీ ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి పెట్టి ఈ పశువులంతా కూడా గోశాలకు తరలించండి. గ్రామ సింహాలకు వ్యాక్సిన్లు వేసి ఈ రోజు రోడ్ల మీద వాహనదారులు నడిచిపోయే వాళ్ళకి ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా ప్రజల తరఫున టీటీడీని, నగరపాలక సంస్థని తుడానికి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నానండి. మంగళవారం సాయంత్రం భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం మాజీ కౌన్సిలర్, సీనియర్ తెలుగుదేశం లీడర్ లలితమ్మ తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆమె తెలుగుదేశం పార్టీలో పాత కాపు. ఆ పార్టీలో ఆమె చాలా సీనియర్ లీడర్. ఆవిర్భావం నుంచి ఆ పార్టీని అంటిపెట్టుకుని వచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్గా కూడా సేవలు అందించారు. ఇదంతా గతం. ఇంతలోనే తిరుపతి నగర డిప్యూటీ మేయర్ హోదాలో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ చేస్తున్న అభివృద్ధి పనులు ఆమెకు ముచ్చటగొలిపాయి. భూమన అభినయ్తోనే తిరుపతికి ఉజ్వల భవిష్యత్తు ఉందని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. భూమన అభినయ్కి అండగా నిలవాల్సిన అవసరం ఉందని, అందుకు ఇదే సరైన సమయమని భావించారు. భూమన అభినయ్ చేస్తున్న అభివృద్ధిలో తన వంతు సహకారం అందించాలని తలచారు. ఆమె మరెవరో కాదు, సీనియర్ తెలుగుదేశం లీడర్ లలితమ్మ. స్థానిక సింగాలగుంట వద్ద మంగళవారం ఉదయం ఇంటింటి ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా తన కుటుంబ సభ్యులతో కలిశారు. అదే తానొక్కటే కాదు, తన 5 తరాల వారసులతో భూమన కరుణాకర్ రెడ్డిని కలవటం, స్వాగతం పలకడం అందరినీ ఆకర్షించింది. లలితమ్మ కుమార్తె జయప్రద కుమార్తె మాధవి కూతురు గాయత్రి కూడా తన చంటి బిడ్డ తోష్నికారెడ్డిని కూడా ఎత్తుకుని భూమన కరుణాకర్ రెడ్డిని కలవడం జరిగింది. ఇలా తన 5 తరాల వారసులతో కలిసి అరుదైన సంఘటన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంలోనే తాను వైఎస్ఆర్సీపీలో చేరే విషయమై భూమన కరుణాకర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. తన అనుచరులు లలితమ్మ అభిప్రాయాన్ని సమర్థించడంతో మంగళవారం సాయంత్రం భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. లలితమ్మతో పాటు శకుంతలమ్మ, ఈశ్వరమ్మ, కుమారి, ధనమ్మ తదితరులకు భూమన కరుణాకర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భూమన అభినయ్ చేస్తున్న అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలో చేరినట్లు లలితమ్మ మీడియా ప్రతినిధులకు తెలిపారు. కపిలేశ్వర స్వామి ఆశీస్సులతో రేపు ఉదయం 9 గంటలకు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు.
తిరుపతి జనసేన పార్టీ ఆఫీసులో ఆ పార్టీ నేతలతో మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి నియోజకవర్గానికి నియమించడం జరిగింది. అందులో భాగంగా రేపటి నుంచి కపిలేశ్వర స్వామి దగ్గర నుంచి 8 గంటలకు బయలుదేరి అక్కడి నుంచి లీలామహల్ సర్కిల్ మీదుగా జీవకోనకు వెళ్ళి అక్కడ జీవలింగేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని జీవకోన, సత్యనారాయణపురం, రాజీవ్ గాంధీ 3 డివిజన్లలో కూడా రేపు ఉదయం 9 నుంచి 12 వరకు, మళ్ళా 4 నుంచి 8 వరకు కూడా 3 డివిజన్లు ఇంటింటికి జనసేన కార్యకర్తలతో, జనసేన నాయకులతో, అదేవిధంగా కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అందరినీ కూడా కలుపుకొని రేపు ప్రచార కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాలని మంచి రోజని సూచించడం జరిగింది. దానికోసం ఈరోజు జన సైనికుల్ని, జనసేనను ఒక ఉజ్వలంగా ఒక ప్రచారాన్ని ఎలా చేయాలి, జన సైనికులు అంటే పవన్ కళ్యాణ్, ఒక్కొక్కరు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ లాగా రేపు ప్రారంభించే ప్రచార కార్యక్రమాన్ని భుజస్కంధాలపైన జనసేన నాయకులు, పెద్దలు అందరూ కూడా ముఖ్యంగా బాధ్యత తీసుకోవాలని, వారితో పాటు తెలుగుదేశం, బీజేపీ కూడా తీసుకోవాలని వాళ్ళందరి మద్దతు కూడా తీసుకున్నాం. ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి మేము గిఫ్ట్గా ఇస్తామని చెప్పి కూడా మీ అందరి సమక్షంలో మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా తిరుపతి ప్రజలు కూడా ఈ అధికార పార్టీ నాయకుల్ని చూసి విసిగిపోయి ఉన్నారు. మంచి వ్యక్తి వస్తే తిరుపతి బాగుపడుతుంది, మన పుణ్యక్షేత్రం బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు. వాళ్ళ ఆలోచనకి తగినట్టుగానే ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా మన శ్రీనివాసరావు రావడం కూడా మనకు చాలా గర్వంగా ఉంది. ఖచ్చితంగా 2024లో తిరుపతిలో జనసేన జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ధీమాగా చెప్తున్నాం. మేము ఉమ్మడిలో ఉన్నప్పుడు, ఉమ్మడి అభ్యర్థిత్వంలో పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు చెప్పారు, 31 నియోజకవర్గాల్లో మేము అభ్యర్థులను తెలుగుదేశం వాళ్ళని ఇవ్వలేకపోయామని. మేము కూడా తెలుగుదేశం అయితే ఎవరైతే నిన్న అందరూ కూర్చున్నారో వాళ్ళు కూడా విన్నవిస్తున్నాం. గ్రేటర్ రాయలసీమలో పవన్ కళ్యాణ్ గారు మీకు 73 స్థానాల్లో అవకాశం ఇచ్చి ఒకే ఒక స్థానాన్ని తిరుపతిని తీసుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, తెలంగాణ ఎమ్మెల్యే దానం నాగేందర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజల తీర్పుకు అనుగుణంగా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరి ఉంది. మా రాష్ట్ర ప్రజలందరూ, అదేవిధంగా తెలుగు ప్రజలందరూ సుభిక్షంగా క్షేమంగా ఉండాలని చెప్పి మీ సాక్షిగా ఏడుకొండల దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండి మన రాష్ట్ర సౌభాగ్యానికి ప్రతి పౌరుడు పాటుపడాలని, అదేవిధంగా ఒక ఉపాధ్యాయ శాసన మండలి సభ్యునిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సాధించుకుంటామని చెప్పి, అదేవిధంగా భగవంతుడు వారి ఆలోచనలు కలిగించి మంచి ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారికి, మా తెలంగాణ ప్రభుత్వానికి కలిగించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మీ అందరికీ శుభాభివందనం. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లు ఈ ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించి మే 13వ తేదీన జరగబోతున్నాయి. మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయితే ప్రత్యేకించి ఉన్నటువంటి 17 స్థానాల్లో డబుల్ డిజిట్ దాదాపు 10 స్థానాలకు పైగా కాంగ్రెస్ పార్టీ సాధించబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కలియుగ దైవం తిరుమల శ్రీవారిని అర్చన సేవలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు వీఐపీ నైవేద్య విరామ దర్శన సమయంలో మాజీ సీజే ఎన్వి రమణ, ఎంపీలు శ్రీకాంత్ షిండే, తేజస్వి సూర్య విడివిడిగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. పుంగనూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లాబాబు ఎన్నికల ప్రచారం చేపట్టి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులకు ఒక న్యాయం, పేద ప్రజలకు ఒక న్యాయం అంటూ ప్రశ్నించారు. రోడ్డు వైడింగ్లో ఎంపీ రెడ్డప్ప బిల్డింగ్ వద్ద వంకర టింకర వైడింగ్ వేశారని అన్నారు. 30 సంవత్సరాల నుండి రోడ్డుపై జీవనం సాగిస్తున్న పేదల అంగళ్లు జేసీబీతో కూల్చిన ఘనత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే దక్కిందన్నారు. పుంగనూరులో ఎక్కడ చూసినా డ్రైనేజ్ నీటి సమస్య ఉందని చల్లాబాబు అన్నారు. ఈ పుంగనూరు పట్టణంలో సుబేదార్ వీధి, చర్చి వీధి, నాగపాలెము ఈ వార్డుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనే మేమందరం కూడా ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ చూసినా ప్రజలు పూర్తిగా నీళ్లు లేక, డ్రైనేజ్ లేక, ఎక్కడ చూసినా ఈ పుంగనూరు పట్టణంలో పూర్తిగా ఈ మంత్రి ఏమి ఒక్క కార్యక్రమం కూడా చేపట్టకుండా ఆయన స్వలాభం కోసము, ఆయన స్వార్థం కోసము పనులు చేసుకున్నాడు. కానీ లోపల పట్టణంలో ఎక్కడ చూసినా డ్రైనేజ్ ప్రాబ్లము, రోడ్ల ప్రాబ్లము, నీళ్ల ప్రాబ్లంతో కొట్టిమిట్టాడుతున్నారు ప్రజలు. ఇవన్నీ కూడా 30 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పి రాబోయే తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరికి కూడా వీధి వీధి తిరిగి ఇంటింటికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో ఏళ్ల తరబడి ఇక్కడ 30 సంవత్సరాలుగా ఈ నాగపట్నం మునప్ప సర్కిల్లో చాలా పేదవాళ్ళు కూరగాయల అంగళ్ళు, పళ్ళ అంగళ్ళు, దోపిడి పనులు పెట్టుకొని 30 సంవత్సరాలుగా జీవిస్తుంటే వాళ్ళకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న చిన్న చిన్న షాపులు రాత్రికి రాత్రి ధ్వంసం చేసి జేసీబీలు కొట్టి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా వాళ్ళు రోడ్లపై వేశారంటే ఇక్కడున్న మున్సిపల్ కమిషనరు రాబోయే కాలంలో ఆయన ఈ నష్టపరిహారం కాదు, ఆయన దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కడ చూసినా ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఇక్కడ డ్రైనేజ్ కడతాడారు, రోడ్లు వెడల్పు కడతాడారు. నేను ఒక్కటే అడుగుతాను మంత్రిని, నీ ఎంపీ ఇంటికాడ నువ్వు రోడ్డు వెడల్పు చేసినావా? నీ ఎంపీ ఇంటికాడ ఎందుకు రోడ్డు వంకర బంకలు తిప్పుకొని నీ ఎంపీలు, నీ కాంగ్రెస్ నాయకులు ఇంటికాడ మాత్రము డ్రైనేజీ నీ ఇష్టం వచ్చినట్టు వంకర టింకర్లు చేసుకున్నారు. కానీ ఇటువంటి బీద వాళ్ళ కాడ మాత్రం వాళ్ళ నోర్లు కొట్టి మీరు వాళ్ళ రోడ్ల పైన వేశారంటే 30 రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఇక్కడ పొంగనూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఇదే సర్కిల్లో వచ్చి వీళ్ళకి షాపులు కట్టించి తీర్తామని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తూ, ఇదే మాదిరిగా ఎక్కడ చూసినా బీద వాళ్ళను నోరు కొడతా ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ఎప్పుడెప్పుడు రావాలా, ఈ దౌర్జన్యం కాదు, ఈ పుంగనూరులో ఎప్పుడెప్పుడు పోవాలని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, యువత బెట్టింగ్లకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, బెట్టింగ్లు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పుంగనూరు సీఐ రాఘవరెడ్డి హెచ్చరించారు. పుంగనూరు పట్టణ ప్రాంత ప్రజలకు మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు పుంగనూరు టౌన్ ఇన్స్పెక్టర్ బి రాఘవరెడ్డి గారి యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, మనకి ఐపీఎల్ ఇండియన్ ప్రీమియం లీగ్ అనే క్రికెట్ 2020 మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇది ఆల్రెడీ 3 రోజుల కిందటే స్టార్ట్ అయింది. దయచేసి ఎవరు కూడా ఈ 2020 క్రికెట్ టీంలో డబ్బులు పెట్టి దాంట్లో డబ్బులు పోగొట్టుకోవడం వల్ల ఆత్మహత్యకు పాల్పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా మనము ఎవరు కూడా అనవసరంగా డబ్బులు 5 రూపాయలు 10 రూపాయలు ఇంట్రెస్ట్ పెట్టి కానీ, లేకపోతే బ్యాంకుల్లో బంగారు కుదబెట్టి కానీ, అప్పులు తెచ్చిపెట్టి కానీ, లోన్లు ఆన్లైన్లో పెట్టి లోన్లు తీసుకొని ఈ డబ్బులు విపరీతంగా ఈ క్రికెట్ బెట్టింగ్లో పెట్టడం వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. సో అప్పులు ఎక్కువ కావడం వల్ల వాడు తీర్చలేని పరిస్థితుల్లో అట్లా పేరెంట్స్కు చెప్పుకోలేకుండా, ఫ్రెండ్స్కు చెప్పుకోలేకుండా ఆత్మహత్యకు పాల్పడే సందర్భాలు ఉన్నాయి. గతంలో కూడా మనకు పొంగనూరులో ఒక 2 మరణాలు ఈ విధంగా జరిగాయి. దయచేసి ఎవరు కూడా ఈ క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పెట్టి ఎవరు ఆడరాదని చెప్పేసి మా యొక్క మనస్ఫూర్తికంగా ప్రజలకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఎవరు కూడా తన ప్రాణాల మీదకి తీసుకోకూడదని మరొకసారి మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా పుంగనూరు పట్టణంలో కానీ, పుంగనూరు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నటువంటి సమాచారం పోలీస్ వారికి తెలియజేస్తే వారి యొక్క సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచి ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళని పట్టుకొని కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని
తెలియజేస్తున్నాం. పొంగునూరు మండలం మగాడ్లపల్లి చెక్పోస్టు వద్ద పోలీసుల వాహనాల తనిఖీలలో భాగంగా కారులో తరలిస్తున్న 2,14,000 రూపాయలు సీజ్ చేసినట్లు పొంగునూరు సీఐ రాఘవరెడ్డి వెల్లడించారు. సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును కలెక్టరేట్కు తరలించారు. ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మరియు పల్నాడు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు పొంగునూరు టౌన్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సిబ్బంది బాగాన్లపల్లి చెక్పోస్ట్ వద్ద ఉన్న సిబ్బందితో పాటు అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ జైల్ వరప్రసాద్ పొంగునూరు టీమ్ 1 ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో కర్ణాటక వైపు నుంచి మన పొంగునూరు వైపు వస్తూ ఉన్నది. దాన్ని మేము ఆపి చెక్ చేస్తే అందులో వాళ్ళ దగ్గర బిల్లులు లేకోకుండా సుమారు 2,14,200 రూపాయలు అమౌంట్ ఉన్నది. దానికి సంబంధించి ఎక్కడ ఇది అమౌంట్ చెప్తే మేము రామసముద్రంకి పోతున్నాము, పుచ్చకాయల వ్యాపారం చేస్తామని చెప్పినారు. వాళ్ళు దానికి సంబంధించిన అమౌంట్ ఏ విధంగా వచ్చేదని చెప్తే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు చూపినందున దాన్ని మనం ముందస్తుగా దాన్ని సీజ్ చేసినాము. సీజ్ చేసి మన కలెక్టరేట్ ఆఫీస్లో 3-man కమిటీ అనేది ఒకటి ఉంది. మన జైల్ ప్రసాద్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ మెంబర్ అతను సీజ్ చేసి అక్కడికి పంపించారు. దీని మీద తదుపరిగా వాళ్ళకు 1 వారం రోజుల్లో టైం పీరియడ్ ఉన్నది. వాళ్ళు ఏదన్నా బిల్లులు ఏవి ప్రొడ్యూస్ చేసుకొని కరెక్ట్ ఆధారాలు సమర్పిస్తే వాళ్ళు రిలీజ్ చేస్తారు అమౌంట్. పొంగునూరు పరిసర ప్రాంతాల్లో 2 వేర్వేరు చోట్ల అక్రమంగా ఆటోల్లో తరలిస్తున్న 24,000 రూపాయల కర్ణాటక మద్యం సీజ్ చేసి 2 అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పొంగునూరు సీఐ రాఘవరెడ్డి వెల్లడించారు. ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మరియు పల్నాడు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంటరీ 2024 ఎలక్షన్ల సందర్భంగా మేము వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా పొంగునూరు మరియు గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ మా యొక్క ఇన్ఫర్మేషన్ పెట్టుకుని తనిఖీ చేస్తూ ఉంటే ఈరోజు మధ్యాహ్నం డాన్ బాస్కో చెక్ పోస్ట్ వద్ద ఒక ఆటోలో పొంగునూరు టౌన్కి చెందినటువంటి వ్యక్తి సయ్యద్ అస్రఫ్ అలీ ఒక ఆటోలో సుమారుగా 460 టెట్రా ప్యాకెట్లు ఈ కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం ప్యాకెట్లను సీజ్ చేయడమైంది. అతన్ని 3 గంటలకు ఈరోజు అరెస్ట్ చేసినాము. అదేవిధంగా మన జునైల్ ఇతను కూడా మన పొంగునూరు టౌన్కి చెందిన వ్యక్తి. ఇతను కూడా తన యొక్క ఆటోలో ముల్బాగల్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి మద్యాన్ని తీసుకొని వస్తూ బాగన్లపల్లి చెక్ పోస్ట్ వద్ద పట్టుబడినాడు. ఇతన్ని కూడా అక్కడ అరెస్ట్ చేసి వీళ్ళిద్దరిని కూడా అస్రాఫ్ అలీను అదేవిధంగా జునైల్ను ఇద్దరు పొంగునూరు టౌన్కి చెందిన వాళ్ళే. వీళ్ళు గతంలో కూడా నేరాలు చేసి ఉన్నారు. ఈ కర్ణాటక లిక్కర్ను అమ్మి ఉన్నారు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ రావడంతో ఈరోజు వాళ్ళిద్దరిని పెద్ద మంది సమక్షంలో అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్లో పంపడమైంది. అస్రఫ్ అలీ దగ్గర సుమారుగా 15,000 రూపాయలు వాల్యూ చేస్తుంది మరియు అతని యొక్క ఆటోని సీజ్ చేయడమైంది. అదేవిధంగా జునైల్ అనే అతన్ని సుమారు 9,000 రూపాయలు విలువ చేసే టెట్రా ప్యాకెట్లు మరియు ఒక ఆటోని సీజ్ చేయడమైంది. చంద్రగిరి మండల పరిధిలోని నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిలోని తొండవాడ హ్యాపీ దాబా వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని జార్ఖండ్కు చెందిన ఓ వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కాలేజీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కాలేజీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చంద్రగిరి మండల పరిధిలోని తొండవాడ హ్యాపీ జాబా వద్ద మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు రోడ్డు దాటుతున్న సమయంలో తిరుపతి నుండి చిత్తూరు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతి చెందిన వ్యక్తి జార్ఖండ్కు చెందిన రాజా దేవసింగ్గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కాలేజీకి తరలించారు. ఎస్ఐ అనిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుపతిని గంజాయ వ్యాపార కేంద్రంగా మార్చారు. వైసీపీ ముఖ్య నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారు. మండిపడ్డ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. కమాండ్ కంట్రోల్ రూమ్ కు అందిన తాగునీటి సరఫరా స్కీమ్ల మరమ్మత్తు ఫిర్యాదులు 48 గంటల్లో, హ్యాండ్ పంపుల మరమ్మతుల ఫిర్యాదును 24 గంటల్లో పరిష్కరించాలి. ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా.
తిరుపతిలో డివైడర్ల నిర్వహణ గాలికి వదిలేస్తారా? ప్రమాదాలకు నిలయంగా మారిన డివైడర్లు. స్మార్ట్ సిటీ పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది ఆరోపించిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. న్యాయశాస్త్ర అధ్యయనం సామాజిక బాధ్యత కావాలి. దేశంలో భిన్న భాషలు, భిన్న వస్త్రధారణలు, విభిన్న ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ అందరిలో భారతీయ మనస్తత్వం ఉండాలి పేర్కొన్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.